చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ ఉన్న ఆశించిన స్థాయిలో పేరు సంపాదించలేకపోయాడు శ్రీ విష్ణు. అయితే అప్పట్లో ఒకడుండేవాడు. అతడి రాతను మార్చేస్తుంది. ఒక ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు శ్రీ విష్ణు. ఈ సినిమా తర్వాత అతడి ఇమేజ్ మారిపోయింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ఊపులో వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు శ్రీ విష్ణు. పెళ్లి చూపులు సినిమాతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న రాజ్ కందుకూరి శ్రీ విష్ణు హీరోగా మెంటల్ మదిలో సినిమాను నిర్మిస్తున్నాడు. వివేకాత్రేయ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఓకే బంగారం సినిమాలో పాపులర్ అయిన పాటలోని పల్లవిని తీసుకుని ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టుకున్నారు. బుద్ధుడిలా శ్రీ విష్ణు కూర్చొని ఉన్న చిత్రంతో ఒక ప్రెజెంట్ ఫాస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి సినిమా మీద పాజిటివ్ ఇంప్రెషన్ కలిగేలా చేసింది ఈ చిత్ర యూనిట్. టైటిల్ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదొక ప్రెజెంట్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది. మరోవైపు ఇంద్రసేన అనే కొత్త దర్శకుడితో ఒక మల్టీ స్టారర్ మూవీ కూడా చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఇందులో ఒక స్టార్ హీరో, ఇంకో ఇద్దరు యువ కథానాయకులు, ఒక కథానాయిక నటిస్తుందట. ఇది కాక శ్రీ విష్ణు హీరోగా ఇంకో సినిమా కూడా సెట్స్ మీద ఉంది. మొత్తానికి శ్రీ విష్ణు హీరోగా బాగానే నిలదొక్కుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.